స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌కి సంబంధించి రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఎన్నికలు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో, రిజర్వేషన్‌కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్. కృష్ణయ్య ఉన్నారు. అన్న ఏంటి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎల్లుండి క్యాబినెట్‌లో కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరగబోతుంది. సో, రిజర్వేషన్‌కి సంబంధించి ఏం చెప్తారు? ఎట్టి పరిస్థితుల ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు పెట్టిన తర్వాతనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోవాలి. బీసీలకు ఇచ్చేది బిచ్చం కాదు. ఎందుకంటే ఒకవైపు కోర్టులో కేసు ఉంది, హైకోర్టులో దాని జడ్జిమెంట్ రాలేదు. ఇంకొక వైపు పరీక్షలు జరుగుతున్నాయి, ఇంకొక వైపు కన్ఫ్యూజన్ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఏముంది? కోర్టు గ్యారంటీగా మా ఫేవర్గా వస్తుంది. న్యాయం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా అనుకుంటున్నారు. అది తెలంగాణ గడ్డ. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు రావాల్సిన అవసరం ఉంది. కేసు గెలుస్తారు. కేసు బలంగా ఉంది. జీవో నెంబర్ రాజ్యాంగబద్ధంగా ఇచ్చాడు. అసెంబ్లీలో చట్టం చేశారు. అదేవిధంగా జనాభా లెక్కలు తీశారు. కేసు ఎట్లా ఓడిపోతుందో, ఎందుకు ఓడిపోతుందో మేము చూస్తాం. తమాషా ఉందా? మహారాష్ట్ర లేక చేతులు ముడుచుకుంటూ కూర్చుంటామా? మధ్యప్రదేశ్లో దండం పెట్టుకుంటూ కూర్చుంటామా? ఒరిస్సాలో నోరు పూసుకుంటామా? కర్ణాటక లేక సప్పదాకోకుంటామా? తెలంగాణ గడ్డ ఇది. న్యాయమైనటువంటి విషయంలో రాజీ పడకపోతే ఒక్కొక్కరు భర్తమని చెప్పి హెచ్చరిస్తున్నాం. రాజ్యాంగ వ్యవస్థలన్నీ మార్చుకోవాలి. తమ వైఖరి ఎవరికోసం ఇస్తున్నారు? మాకు జనాభా ప్రకారం ముఖ్యమంత్రులు మీరే, ప్రధానమంత్రులు మీరే, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు 70 ఏళ్ళు రాజ్యాలు వెళ్ళారు మీరు. అరే మా సర్పంచులు ఇస్తే కూడా ఊరువరా? ఎంపీటీసీలకు కూడా ఊరువరా మీరు? మీ జాగిరా? ఓట్లు మాయి, మా వాటా ఏదంటే అధికారమే. మేము ఓటేసి మీకు అధికారం ఇస్తున్నాం, అధికారంలో వాటా అయ్యింది. అదేవిధంగా మేము ఓటేసి పన్నులు కట్టి బడ్జెట్ ఇస్తున్నాం, బడ్జెట్లో మా వాటా అయ్యింది. ఈ విధంగా అడుగున్న బీసీలకు అన్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే వరకు పోరాడతాం. రెండవది, ముఖ్యమంత్రి గారు రోజు మీటింగ్ ఈ మధ్య ఒక మాట అన్నాడు. మేము మున్సిపల్లో 61% ఇచ్చాం, సర్పంచులలో 53% బీసీలే ఉన్నారు, అట్లా వచ్చేటట్టు చేశాం. ఇక్కడ కూడా మేము న్యాయం జరుగుతుంది. 60% పైగా మేము మున్సిపాలిటీలో 61% ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. గ్రామ పంచాయతీలో 53% ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. కానీ ఇది ఎప్పుడు పర్మనెంట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యమం ఉంది, భయానికి అన్ని పార్టీలు ఊళ్ళల్లో కూడా అందరు భయపడి బీసీలనే గెలిపించారు. ఈ పరిస్థితి ఎప్పటికి ఉండదు. చట్టబద్ధంగా ఉంటే ఎవరు వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూలింగ్ ఉన్నప్పుడు ఇది ఎంతమంది ఉన్నారు? అప్పుడు 22% తగ్గించారు. జనరల్ అన్ని కలిపితే 25%, 30% దాటలేదు. ఇప్పుడు ఏదో ఉద్యమం ఉంది, ఆ ఉద్యమ ప్రభావంతో 61% వచ్చిందంటే మా ఉద్యమ ప్రభావంతో వచ్చింది, కొట్లాడుతూ వచ్చింది. ఈ ఒట్టిగా రాలేదు, ఎన్నో పోరాటాలు చేస్తూ వచ్చింది. ఈరోజు అందరూ కూడా ఉద్యమం ఇస్తుంటే ప్రభుత్వం నీరు గార్చడానికి, మభ్య పెట్టడానికి, ప్రలోభపరచడానికి, భయపెట్టడానికి చేసి ఉద్యమాలను దెబ్బతీయాలని చూస్తున్నాం. కాబట్టి హెచ్చరిస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేరు. 42% పెట్టాకనే ఎన్నికలకు పోవాలని హెచ్చరిస్తున్నారు. వైపు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. గతంలో సప్లాన్కి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. మరి దానికి సంబంధించి మొదటి సంవత్సరం లేదు, రెండో సంవత్సరం లేదు. మరి ఈ సంవత్సరం అయినా బీసీలకు సంబంధించి బడ్జెట్ ఎట్లా ఉండాలని కోరుకుంటారు? దీని మీద వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో 20,000 కోట్లు అని చెప్పారు. బడ్జెట్ ఇస్తామని హ్యూమన్ అడుగుతున్నాం. ఇచ్చిన తర్వాత 2 ఏళ్ళు ఇవ్వలేదు. 3వ సంవత్సరం అవి 2 ఏళ్ళు ఇది కలుపుకొని 40,000 కోట్లు ఇవ్వాలి. అది కూడా అడుగుతారేమో. బడ్జెట్ను ఇతర అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా బడ్జెట్ పెంచాలి, 20,000 కోట్లు ఇవ్వాలి. మళ్ళీ అదేవిధంగా కాలేజ్ హాస్టళ్లకు బిల్డింగ్లు కట్టాలి. హాస్టల్లో ఒక్క బిల్డింగ్ లేదు, గురుకులాలకు బిల్డింగులు లేవు, వాటి కూడా కట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా బకాయిలు చాలా ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోతున్నాయి. సో బకాయిలు పడ్డ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు ఉండాలనుకుంటున్నారు? బడ్జెట్ మొత్తం బకాయిలు ఎన్ని ఫీజుల బకాయిలు 8,500 ఉన్నాయి. ఇవన్నీ ఈసారి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మధ్యలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు కూడా చాలా ఎక్కువైతున్నాయి రోజు రోజుకి. ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి? ఏం చెప్తారు?
దీన్ని గురుకులాలను బ్లేమ్ చేసేది కూడా ఉంది. ప్రభుత్వానికి కూడా నేను హెచ్చరిస్తున్నా, గురుకులాల్లో ఫైజనింగ్ కాకుండా చర్యలు తీసుకోవాలి. మేము కూడా చర్యలు తీసుకుంటున్నాం, సంఘాలు గింగాలు. దీన్ని ప్రచారం విస్తృతంగా చేసి గురుకులాలను దెబ్బతీసే కుట్ర చేయొద్దు. ఏం జరిగినా మేమంతా దాన్ని ఎదుర్కొంటాం. గురుకులాలలో భోజనం మంచిగా పెట్టాలి, ఫైజనింగ్ కాకుండా చూసుకోవాలి. అక్కడ ప్రతి హాస్టల్కి ఒక సూపర్వైజర్ని పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం. 42% రిజర్వేషన్ సంబంధించి ఈ మధ్యలో ఎందుకో బీసీ సంఘాలు కొంచెం చల్లబడ్డట్టు కనబడుతుంది. నేను చేస్తలేనా? వేరే సంఘాలంటే నన్ను అడుగుతావు, నేను మా సోదరులను విమర్శించవద్దు కదా. నేను విమర్శిస్తే బాగుంటుందా? నేను అందరినీ కలుపుకపోతా. ఎవరైనా సైలెంట్ ఉంటే వాళ్ళని కూడా రమ్మని తీసుకుపోతా. సరే, అందరు అంటున్నారు సీఎం అందరినీ భయపెడుతుండు, బెదిరిస్తున్నాడు, ఉద్యమాలు చేయకుండా వాళ్ళందరినీ దగ్గర తీసిండు అని అంటున్నారు. నేను ఆ మాట అన్నాను, కానీ రకరకాల కారణాలు ఉంటాయి. అందుకోసం ఎవరైనా మెత్తగా ఉన్నా మళ్ళీ కలిసి వస్తున్నారు. ఒక్కొక్కరు కూడా అందరు కలిసి వస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమం జరుగుతుంది. సహించేది అయితే చల్లారలేదు. ఎక్కడ నిన్ననే చేసినాయి కదా. నిన్న 200 సెంట్రాలలో జరిగింది. మరి తగ్గిద్దా? దాబేట ఎందుకు మరి ప్రభుత్వం 42% రిజర్వేషన్ సంబంధించి కోర్టులో ఇష్యూ ఉండగా అవును, కోర్టుకు సంబంధించి దానికి సంబంధించి ఎందుకు ప్రొసీడింగ్ ఎందుకు చేయట్లేదు? గవర్నమెంట్కు 42% చట్టబద్ధంగా ఇవ్వడానికి ఇష్టం లేదు. అందుకే నేను హెచ్చరిస్తున్నా. 42% ఇవ్వాలని ఉంటే ఆ చరిత్ర అంతా దొవ్వి వాళ్ళని బీసీలకు వ్యతిరేకం చేయదలుచుకోలేదు. నేను ఊరికే విమర్శిస్తే వాళ్ళంతా వ్యతిరేకమవుతారు. బీసీ జాతికి అన్యాయం జరుగుతుంది. విమర్శిస్తే నేను పెద్ద లీడర్ని కావచ్చు, కానీ నా జాతికి అన్యాయం జరగదు. నాకు ప్రయోజనం కలగాలి, లాభపడాలి బీసీలు. అందుకే పార్లమెంట్లో చర్చ చేయాలి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీకి 240 మంది ఉన్నారు పార్లమెంట్లో, ఇండియా కూటమికి. అది చర్చించాలి కదా, చర్చించాలి. ఇండియాకు ప్రధానమంత్రి అఖిలపక్షాన్ని తీసుకుపోయి కలవాలి. ఇవన్నీ చర్యలు తీసి తప్పనిసరిగా 42 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొడుకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి సూచిస్తున్న పరిస్థితి. సో బీసీ ఉద్యమం బలంగా ఉంది కాబట్టి మున్సిపల్లో కానీ మొన్న సర్పంచ్లకు సంబంధించి కానీ ప్రభుత్వం అధిక శాతం బీసీలకు సీట్లు కేటాయించిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బీసీ ఉద్యమం ఎక్కడ చల్లారలేదు. బీసీ ఉద్యమం రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి మొన్న మున్సిపల్ కానీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కానీ బీసీలకు అత్యధిక శాతం సీట్లు కేటాయించిన పరిస్థితి. సో త్వరలో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా 42% చట్టబద్ధత కల్పిస్తేనే ఎన్నికలకు పోవాలి, లేకపోతే ఎన్నికలకు పోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆర్ కృష్ణ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగు కోసం హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.